కాల సమయమందు జీవం గల దేవుని సన్నిధికి కూడుతున్నటువంటి దేవుని పిల్లల మీ అందరికీ దేవుని దాసుగా నేను ప్రత్యేకమైన కోరిన తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, ఈ ఉదయకాల సమయమందు ఇప్పటి వరకు పాఠం ద్వారా మీరు తెలియని దేవుణ్ణి కనపరుచున్నారు. ఈ సమయమందు జీవం గల దేవుని యొక్క మాటలు మనం తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఈరోజు మనం తెలుసుకునే దేవుని యొక్క సందేశము మీ అవయవములు ఎలా ఉండవలెను. మనం తెలుసుకునే విషయము మీ అవయవములు ఎలా ఉండవలెను. ఇక్కడ మనము ఆలోచించగలిగినట్లయితే ఈ యొక్క అంశం అనేది ఒక హెచ్చరికను మనకి చూపిస్తూ ఉన్నది. హెచ్చరిక అనగా ప్రమాదానికి సూచన. హెచ్చరిక ఏంటమ్మా? ప్రమాదానికి సూచన. మనము ప్రయాణం వెళుతూ ఉంటే మనకి ప్రతి చోట కూడా మనకు కనపడేది ఏంటంటే ఈ స్థలంలోని ప్రమాదాలు జరుగుతుంది కనుక నెమ్మదిగా వెళ్ళాలని కొన్ని హెచ్చరికలు మనకి చూపించడం జరుగుతుంది. ఇంకా సముద్ర ప్రాంతంలో ఉండవారైనట్లయితే తుఫాను హెచ్చరికలు బట్టి వారికి కూడా కొన్ని హెచ్చరికలు ఇవ్వబడతాయి. ఇంకా మనము ఇంకా చాలా చోట్ల చాలా సందర్భాలలో మనకి కొన్ని హెచ్చరికలు అనేవి మనకి సమాజంలో మనము చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ప్రమాదానికి సంకేతాలు, అవునా కదా? అలాగే ఈనాడు మనము ఈ యొక్క లేఖనం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనల్ని దేవుడు తన స్వరూప చొప్పున తన పోలిక చొప్పున మనల్ని స్త్రీలుగాను పురుషులుగాను దేవుడు నిర్మించాడు. ఈ యొక్క నిర్మాణం కలిగిన మనము ఎవరి పోలికై ఉన్నామంటే దేవుని పోలికై ఉన్నాం. ఎవరి పోలికై ఉన్నామా? దేవుని పోలికై ఉన్నాం. కనుక ఈ యొక్క అవయవాలు ఎలా ఉండాలో మనకి ఈ యొక్క బైబిల్ మనకి కొన్ని హెచ్చరికలు చూపిస్తూ ఉన్నది. ఎందుకంటే దేవుడు మనకి ఈ యొక్క అవయవాలు ఇచ్చాడు. ఈ యొక్క అవయవాలని ఎందుకు ఇచ్చాడో వాటికి మాత్రమే ఇది మనం వినియోగించాలి. అంతేగాని మన యొక్క స్వార్థ ప్రయోజనాల కోసము మన యొక్క అవయవాన్ని వినియోగించుకోవడం. ఇక్కడ మనం చూసినట్లయితే అవయవంలో అనగానే మనకు గుర్తొచ్చేవి కళ్ళు, ముక్కు, నోరు, చెవులు. ఈ యొక్క దేహానికి సంబంధించిన అవయవాలన్నీ కూడా మనకు గుర్తుకొస్తాయి. మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, మనకి తెలిసినటువంటి అవయవాలు కొన్ని, మనకి తెలియనటువంటి అవయవాలు లోపట చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా వాటి పని అవి చేస్తూ ఉన్నాయి. అందును బట్టి మనుషులైనటువంటి మన యొక్క జీవనం మనుగడ సాగుతూ ఉన్నది. ఎలాగంటే కళ్ళు చేసే పని కళ్ళు చేస్తూ ఉంటుంది, చేతులు చేసే పనులు చేతులు చేస్తూ ఉంటాయి, పాదాలు చేసే పనులు పాదాలు చేస్తూ ఉంటాయి. కనుక ఇవి వేటి పని అవి ఏం చేస్తున్నాయి అంటే వాటి యొక్క క్రమ ప్రకారం అవి జరిగిస్తూ ఉన్నాయి. అయితే ఈ యొక్క అవయవాలన్నీ కూడా మానవుని యొక్క జీవన మనుగడ కోసము ఈ యొక్క అవయవాలన్నీ కూడా చక్కగా పనిచేస్తూ ఉన్నవి. మనము లేఖనం ద్వారా మనం చూడగట్లయితే భక్తులైనటువంటి దావీదు ఈ యొక్క అవయవాలను బట్టి మానవుని యొక్క నిర్మాణాన్ని బట్టి ఆయన ఒక మాట మాట్లాడు. ఏమన్నాడంటే, నేను తల్లి గర్భంలోనే నిర్మించిన రీతిని చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుతూ ఉన్నది అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడంటే, మనం ఒకసారి ఆలోచించినట్లయితే మన మనుషులైన మనము రూపంలో ఇలా కనపడుతున్నాం, కానీ మన లోపల చాలా అవయవాలు అవి పనిచేస్తున్నాయి. కానీ మనం ఏం చేస్తున్నాము? బాహ్య సంబంధ అవయవాలను మనం చూస్తూ ఉన్నాం, కానీ ఆంతరిక అవయవాలను మనం చూడలేదు. కానీ ఈ యొక్క ఆంతరిక అవయవాలు కూడా ఏం చేస్తున్నాయంటే వాటి పని అవి చేస్తూ ఉన్నాయి. ఈ యొక్క అంశాన్ని గురించి మనము చూడగలిగినట్లయితే
మనము మొదటిగా చూసినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ నుంచి 26వ వరకు చూడటైతే ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ప్రభు సంఘము అవయవములు ఎలాగైతే ఒకదానికి ఒకటి ఐక్యత కలిగి ఎలాగైతే పనిచేస్తున్నాయో అలాగే ప్రభు సంఘం కూడా అలాగే పనిచేయాలని ఆయన శరీరం యొక్క అవయవాలు పనిచేసే యొక్క రీతిని బట్టి ఆయన మనకి మాటలు తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమన్నాడు? శరీరం ఒకటే అవయముగా ఉండగా అనేకమైన అవయవములుగా ఉన్నది. చాలా ఇక్కడ మనం చూసినట్లయితే శరీరము ఒక్కటే, కానీ ఒక శరీరం ఏమున్నవి అనేకమైన అవయవాలు ఉన్నాయి. ఇందులోని నాలుగు ఉన్నది, పనులు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, ఇంకా లోపల ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏం చేస్తున్నవి? వాటి యొక్క క్రమ ప్రకారము అవేం చేస్తున్నట్టు వాటి యొక్క పని అవి నెరవేరుస్తూ ఉన్నాయి. ఇక్కడ పౌలు గారు ఈ యొక్క శరీరం యొక్క అవయవాల యొక్క పనితీరు గురించి తెలియపరచడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభు సంఘం కూడా ఆ రీతిగానే పనిచేయాలి అనేది ఆయన యొక్క ఉద్దేశమై ఉన్నది. కానీ ఇక్కడ మన చూసినట్లయితే ఏమన్నారంటే ఇక్కడ శరీరం ఒక్కటే అవయముగా ఉండగా అనేకమైన అవయములుగా ఉన్నది. నేను చెయ్యి కాను కనుక శరీరంలోని దాన్ని కానని పాదములతో చెప్పినంత మాత్రాన శరీరంలోనిది కాకపోదు. అవునా కదా? ఎందుకంటే ఇవేం చేస్తున్నవి ఒకదానికి ఒకటి ఐక్యతతో పనిచేస్తూ ఉన్నాయి. ఇప్పుడు చెయ్యికి ఏదైనా దెబ్బ తగిలిందనుకోండి, పాదాలు ఏం చేస్తాయి? ఈ నడిచే పాదాలు ఆగిపోతాయి. అంటే శరీరము ఒకటే, కానీ అవయవాలన్నీ అనేకమైన ఉన్నాయి. ఈ యొక్క శరీర ఆకృతిలోని ఎన్నో అవయవాలు ఇవన్నీ కూడా నిర్మించబడి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎలా పనిచేస్తున్నాయంటే అవి ఐక్యత కలిగి పనిచేస్తున్నవి, క్రమబద్ధంగా పనిచేస్తూ ఉన్నాయి. అందుకని ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ నేను చెయ్యిని కాను కనుక శరీరంలో దాన్ని కాలని పాదంతో చెప్పినంత మాత్రాన శరీరంలోనిది కాకపోలేదు. ఉత్తరం 16వ మరియు నేను కన్నును కాను కనుక శరీరంలోని కానని చెవితో చెప్పినంత మాత్రాన శరీరంలోనిది కాకపోలేదు. శరీరం అంతయు కన్ను అయితే ఇనుట ఎక్కడ? అంతయు ఇనుట అయితే వాసన సూచుట ఎక్కడ? అయితే దేవుడు అవయవంలో ప్రతి దానిని తన యొక్క చిత్త ప్రకారము శరీరంలో ఉంచును. అవన్నీ ఒకే అవయవం అయితే శరీరం ఎక్కడ? అవయవులు అనేకమైనను శరీరము ఒక్కటే. గనుక కన్ను చేతితో నీవు నాకు అక్కర్లేదని చెప్పగలదు, తల పాదములతో మీరు నాకు అక్కర్లేదని చెప్పగలదు. అయితే అంతేకాదు శరీరం యొక్క అవయవంలో ఏవి మరి బలహీనముగా కనబడును అవి మరి అసంఖ్యములై శరీరంలో ఏ అవయవంలో ఘనత లేనిదని తలంపునేలా తలంపుదేమో ఆ అవయవంలో మరి ఎక్కువగా కనపరుచున్నాము. సుందరములు కానీ మన అవయవులకు ఎక్కువైన సౌందర్యము కలుగును. సుందరములైన మన అవయవులకు ఎక్కువ సౌందర్యము అక్కర్లేదు. అయితే శరీరంలో వివాదం లేక అవయవులు ఒకదానికొకటి
ఏకముగా పరస్పరముగా దేవుడు తక్కువ దానికి ఎక్కువ అవయవము శ్రమపడినట్లు అవయములన్నీ వానితో కూడా శ్రమపడును. ఒక అవయవము శ్రమపడినప్పుడు ఘనత పొందినప్పుడు అవయములన్నీ వానితో కూడా సంతోషించదు. చాలా ఇక్కడ మనము ఈ యొక్క మాటలన్నింటినీ మనము ఆలోచించగలిగినట్లయితే ఇక్కడ పౌలు గారు ఈ యొక్క అవయవుల యొక్క నిర్మాణం విషయమై వాటి యొక్క పనితీరు విషయమై ఆయన ఇక్కడ మాట్లాడిన యొక్క మాటను మనం ఒకసారి ఇది ప్రభు యొక్క సంఘం కూడా ఈ రీతిగా పనిచేయాలని ఇక్కడ పౌలు గారు తెలియపరిచారు. ఈ యొక్క మాటను మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఈ యొక్క అవయవాలన్నీ కూడా ఎలా పనిచేస్తున్నవి, అవన్నీ కూడా సక్రమైన రీతిలోని క్రమబద్ధంగా పనిచేస్తూ ఉన్నాయి. ఉదాహరణకి మనం దారిని నడుచుకుంటూ వెళుతూ ఉన్నాం, కాలుకి ఏదన్నా ముళ్ళు గుచ్చుకుందనుకోండి, ఏం చేస్తుంటాయి, ఈ యొక్క అవయవాలన్నీ కూడా స్పందిస్తాయి. నువ్వు ముందుకు వెళ్దా ఉన్నప్పుడు కూడా ఇవేం చేస్తూ ఉంటాయి, ఎంత మాత్రం కూడా వెళ్ళలేవు. ఏం చేస్తాయి, నిర్బంధిస్తాయి. ఆ కాళ్ళు ఉన్నటువంటి ముళ్ళు తీసేంత వరకు కూడా ఈ యొక్క ఇవన్నీ కూడా ఏం చేస్తాయి, ఏకీభవిస్తాయి. అవునా కదా? అలాగే ఈ యొక్క శరీరం ఏం చేస్తుంది అంటే అవయవాలు చాలా ఉన్నాయి. ఈ యొక్క అవయవాలన్నింటినీ కూడా దేవుడు ఏం చేశాడు, ఒక అందంగా తయారు చేశాడు. ఈ యొక్క అందంగా తయారు చేసినటువంటి ఈ యొక్క అవయవాలన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే ఐక్యతగా పనిచేస్తూ ఉన్నాయి. ఒకదానికొకటి అవి భేదాభిప్రాయం లేకుండా పనిచేస్తున్నాయి. అలాగే ప్రభు సంఘంలో ఉన్న మనం కూడా ఆ రీతిగా ఉండాలనేది ఇక్కడ అపోస్తలుడు యొక్క పౌలు గారి యొక్క ముఖ్య ఉద్దేశం. కనుక దేవుడు మనకి ఒక దేహాన్ని ఇచ్చాడు. ఈ యొక్క దేహము దేవుని యొక్క ఆలయమై ఉండాలి. దేవుని యొక్క ఆలయమై ఉండాలంటే ఏం చేయాలి, ఈ యొక్క అవయవులన్నీ కూడా మనము దేవునికి అనుగుణంగా వీటిని మార్చుకోవాలి. ఏం చేయాలమ్మా, వీటిని దేవునికి అనుగుణంగా మార్చుకోవాలి. దేవునికి అనుకూలంగా మార్చుకోవడానికి మనం వీటిని ఏం చేయాలి, తయారు చేసుకోవాలి. మనము ఈ యొక్క అవయవాలతోనూ ఇలాంటి చాలా మంది చేస్తున్నారు, చేయడానికి చేస్తూ ఉన్నారు. ఈ యొక్క దేహాన్ని ఉన్నటువంటి యొక్క అవయవాలను బట్టి చెడ్డ పనులు చేస్తూ ఈ యొక్క దేహాన్ని ఏం చేస్తున్నారు, చాలా మంది మళ్ళపరుస్తూ ఉన్నారు. కానీ లేఖనం తెలియపరుస్తున్నది, ఈ దేహము దేవుని సొత్తు, ఇది నీ సొత్తు కాదు. అందుకనే ఈ దేహంతో నువ్వేం చేయాలి, దేవుణ్ణి మహిమపరచాలి. అందుకనే ఈ యొక్క అవయవాలను బట్టి మనకి ఇక్కడ కీర్తనకారుడు లేఖనం ద్వారా ఒక హెచ్చరికిస్తూ ఉన్నాడు. ఆ హెచ్చరిక ఏంటో మనము లేఖనం ద్వారా మనం చూద్దాం. మొదటగా చూసినట్లయితే 19వ దావీదు కీర్తన 11వ వచనంలో ఈ మాట రాయబడి ఉన్నది, వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనడం వలన గొప్ప లాభము కలుగును. చాలము. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క అవయవాలు ఎలాగుండాలో దేవుడు హెచ్చరికిస్తూ ఉన్నాడు. ఇందాక మనం చదువుకున్నాం, మనము ప్రయాణించేటప్పుడు చాలా సందర్భాలలో చాలా విషయాలలో మనకి ఎక్కువ కూడా ప్రమాద సంకేతాలు మనకు కనపడుతూ ఉంటాయి. అలాగే ఈ బైబుల్ కూడా మనకి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమైనటువంటి ఈ యొక్క బైబుల్ కూడా మనకి ఏం చేస్తున్నదంటే కొన్ని హెచ్చరికలు ఇస్తూ ఉన్నది. ఆ యొక్క హెచ్చరికలు ఏంటంటే ఈ యొక్క అవయవాలు ఎలాగుండాలో అలాగుంటే దేవునికి మహిమ, ఎలాగుండాలో అలా ఉండకపోతే ఈ యొక్క అవయవాలను బట్టి ఏమైంది, దేవుని యొక్క నామానికి అవమానము కలుగుతుంది. అందుకని ఈ యొక్క అవయవాలను మనము ఎలా ఉంచుకోవాలంటే దేవునికి అనుకూలంగా మలుచుకోవాలి. అందుకని ఇక్కడ కీర్తన గ్రంథం 19వ అధ్యాయం ఇక్కడ వాటి వల్ల నీ సేవకుడు హెచ్చరిక నొందు. ఎందుకంటే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమైనటువంటి ఈ యొక్క లేఖనంలోని ఈ యొక్క దైవ సేవకుడికి ఈ యొక్క వాక్యం ఏం చేస్తున్నది,
వీటి వలన ఈ యొక్క సేవకుడు ఏం చేస్తున్నాడు? హెచ్చరికలు ఉంటూ ఉన్నాడు. ఆ యొక్క హెచ్చరికలు ఏం చేస్తూ ఉన్నాడు? అనేకులకి తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకని ఏమన్నాడు? వాటిని గైకొనడం వలన గొప్ప లాభం కలుగునంటున్నాడు. అందుకని ఇక్కడ ఏమని తెలియపరుస్తున్నాడు? వాటి వలన మీ సేవకుడు, వాటి వలన అంటే ఏంటి వలన? వాక్యం వలన. ఎందుకంటే ఈ యొక్క వాక్యం అనగా దేవుని యొక్క మాట. అందుకని దేవుని యొక్క సేవకుడు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉంటాడు. అందుకని ఈ యొక్క బోధకుడు హెచ్చరిస్తూ ఉంటాడు. అయితే ఎవరైతే వాటిని తెలుసుకొని వాటి ప్రకారం వారు జీవిస్తారో వారు ఏమవుతారంట? వారు గొప్ప లాభాన్ని పొందుతారు. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు మనము తెలుసుకునే యొక్క అంశము మరోసారి తెలియపరుస్తున్నాం. అదేంటంటే మీ అవయవములు ఎలాగుండవను, ఎలాగుండాలో అలాగే ఉండే రీతిగా మనం యొక్క అవయవాలు ఏం చేయాలి? తయారు చేసుకోవాలి. ఈనాడున్నట్టయితే మనుషులు ఏం చేస్తున్నారు? ప్రాణాపాయం కలిగజేసేటువంటి పాములు సైతం మనుషులు మచ్చిక చేసుకుంటూ ఉన్నారు. ఇంకా జంతువులు సైతం మచ్చిక చేసుకుంటూ ఉన్నారు. కానీ ఈ యొక్క మానవుడు మాత్రము ఈ యొక్క అవయవాలను మాత్రం ఏం చేస్తున్నాడు? కంట్రోల్ చేయలేకపోతున్నాడు. అవునా కదా? ఈ యొక్క కంట్రోల్ చేయలేకపోతున్నాడు. కానీ ఈ యొక్క అవయవాలను దేవుడు ఎందుకు ఇచ్చాడు? దేవుడు ఈ యొక్క అవయవాలు ఎందుకు ఇచ్చాడంటే మన యొక్క స్వలాభం కోసం కాదు. మనం ఇది కలిగి ఉండి వీటిని బట్టి దేవుని మైపరచడం కోసం దేవుడు మనకి ఇచ్చాడు. మనకేమిచ్చాడు? కళ్ళునిచ్చాడు, చెవునిచ్చాడు, ముక్కునిచ్చాడు, నోరునిచ్చాడు, ఇంకా పాదాలను ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు. కానీ వీటికన్నిటికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఇవి ఇద్దరికైతే ఒక్కోదానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఎందుకంటే చేతితో చేసే పని కాళ్ళతో చేయగలమా? ఏమ్మా చేయగలమా? చేయలేము. అలాగే కళ్ళతో చేసే పని నోటితో చేయగలమా? చేయలేము. ఎందుకంటే ఈ యొక్క అవయవాలన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే వాటి క్రమ ప్రకారము అవి వాటి యొక్క పనులు అవి చేస్తూ ఉన్నాయి. అందును బట్టి ఈ యొక్క అవయవాలు పనిచేస్తున్నాయి కనుక ఈ యొక్క అవయవాలు ఎలా ఉండాలనేది మనకి ఈ యొక్క లేఖనం ద్వారా కొన్ని హెచ్చరిక ఇవ్వబడుతున్నాయి. అందుకని దేవునికి పిల్లైన మనము ఈ యొక్క అవయవాలు ఏం చేయాలంటే దేవుడికి అనుకూలంగా ఈ యొక్క అవయవాల్ని మలుచుకోవాలి. ఎందుకంటే మనము మన సొత్తు కాదు. మన ఎవరి సొత్తు? మనము దేవుని యొక్క సొత్తు. మనం మొట్టమొదటినట్లయితే కళ్ళు. ఈ యొక్క కళ్ళు మడుస్తున్నట్లయితే ఈ కళ్ళతో చాలా మంది ఏం చేస్తూ ఉన్నారు? వ్యర్థమైన వాటిని చూస్తూ ఉన్నారు. ఈ కళ్ళు నీకు దేనికి ఇచ్చాడంటే నీవు ఈ భూమి మీద బ్రతకడం కోసము ప్రతిదీ కూడా నువ్వు తేటగా చూసి నువ్వు ఈ లోపల జీవించడం కోసము ఈ కళ్ళు ఇచ్చాడు. కానీ ఇలా మనుషులు ఏం చేస్తున్నారు? ఈ కళ్ళని వ్యర్థమైన వాటికి ఉపయోగిస్తూ ఉన్నారు. పనికిరాని వాటికి వీటిని ఉపయోగించి ఈ కళ్ళు ఏం చేస్తున్నారు? అపవిత్రపరుస్తూ ఉన్నారు. కానీ దేవుడు ఈ యొక్క మానవుని యొక్క నిర్మాణాన్ని చూసినట్లయితే చాలా ఆశ్చర్యం. అవునా కదా? ఎందుకంటే మనము ఒకసారి ఆలోచించినట్లయితే వాళ్ళొక తల్లికి పుట్టిన వారు అయినప్పటికీ కూడా బిడ్డలు ఎలా ఉంటారు? ఒకే రకంగా ఉంటారమ్మా, వేరువేరుగా ఉంటారు. అయినప్పటికీ దేవుడు చేశాడు, అందరికీ కళ్ళు ఇచ్చాడు, అందరికి కూడా నోరు ఇచ్చాడు, కావాల్సినటువంటి అవయవాలన్నీ కూడా ఇచ్చాడు. అయితే ఎందుకు ఇచ్చాడంటే ఈ యొక్క అవయవాలు ఎలాగుండాలో అలాగుంటే దేవుని యొక్క మహిమ, దేవుడికి మహిమ, మనకి దీవెన. అందుకని మనం ఏం చేయాలంటే వీటి దేవుడు ఎందుకు ఇచ్చాడో ఆ విలువని తెలియక చాలా మంది ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళ యొక్క సుప్రయోగం కోసము వీటిని ఉపయోగిస్తూ ఉన్నారు. నీకు కళ్ళు ఇచ్చాడంటే చాలా మంది ఏమనుకుంటారంటే దేవుడు నాకు కళ్ళు ఎందుకు ఇచ్చాడంటే ఆ మనిషి ఏమనుకుంటాడు? నాకు చూడటానికి ఇచ్చాడంట. అది వాస్తవమే. కానీ దేవుడు దేనికి ఇచ్చాడో దానికి మాత్రమే దాన్ని నిర్ణయించాలి, కానీ వ్యర్థమైన వాటి కోసము వినియోగించుకోండి. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ యొక్క కన్నును ఆశల కోసం వినియోగిస్తూ ఉన్నారు. లోకంలో ఎన్ని ఆశలు ఉన్నాయేమో? 3 ఆశలు ఉన్నాయి. ఒకటేంటి? శరీరాశ, నేత్రాశ, జీవపడము. అందుకని ఒక కన్నును మనము వ్యర్థమైన దానికి మనము దీన్ని వినియోగించకూడదు. వ్యర్థమైన దాన్ని మనం దానికోసము దీన్ని వినియోగించామనుకోండి, మనకి జీవితం ఏమైపోయిందంటే అంధకారం అయ్యే అవకాశం ఉంది. ఎందుకు ఈ మాట చదువుతున్నానంటే భక్తుడైనటువంటి దావీదు మహారాజు ఆయన కన్నులతోనూ వ్యర్థమైన దాన్ని చూశాడు. చూసిన తర్వాత తన యొక్క జీవితంలో ఏం జరిగిందో మనందరం కూడా తెలుసు. ఆయన యొక్క జీవితంలోని ఆయన ఒక
అపరాధం చేసి ఉన్నాడు. ఆ యొక్క పొరపాటు ఆయన యొక్క జీవితాన్ని ఏం చేసింది? చీకటమయం చేసింది. అవునా కదా? అందును బట్టి ఆయన తన యొక్క పొరపాటు ఆయన సరి చేసుకున్న తర్వాత తనలాగా అనేకులు ఆ యొక్క పొరపాటు చేయకుండా ఉండటం కోసము ఆయన ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలోని ఈ మాటను ఆయన పలికాడు. చూద్దాం. 119వ కీర్తన 37వ వచనంలో ఈ మాట రాయబడి ఉన్నది. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయము, నీ మార్గములో నడుచుకున్నట్టు నన్ను బ్రతికించు. చాలా ఇక్కడ ఏమన్నాడు? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయమన్నాడు. దేవుడు ఏమడుతున్నాడు? వ్యర్థమైన వాటిని చూడకుండా నన్ను తిప్పివేయమన్నాడు. ఎందుకంటే వ్యర్థమైన వాటిని మనం చూసామనుకోండి, మన జీవితం ఏమైపోతుంది? అంధకారమయం అయిపోతుంది. ఎందుకంటే దావీదు మహారాజు జీవితంలో కూడా అదే జరిగింది. ఆయన జీవితంలో చేసినటువంటి ఒక్క పొరపాటు వల్ల ఆయన ఏమంటే అందరిలో కూడా బలహీన పడిపోయాడు. అందును బట్టి అలాంటి ఒక అనుభవాలు ఆయనకి ఎదురయ్యాయి కనుక అలాంటి వాడు ఏమంటాడు? నాలాగా ఎదుటి వాడు ఉండకూడదని చెప్పి ఆయన తన జీవితంలో జరిగినటువంటి చేదు అనుభవాలని ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయన ఈ మాట పలుకుతున్నాడు. ఏమన్నాడు? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయము, నీ మార్గంలో నడుచుకుంటూ నన్ను బ్రతికించమన్నాడు. అంటే వ్యర్థమైన వాటిని ఏం చేయాలి? మనము చూడకూడదు. ఈనాడు చాలా మంది ఏం చేస్తున్నారు? కళ్ళతోని వ్యర్థమైన వాటిని చూస్తూ ఉన్నారు. కానీ వ్యర్థమైన వాటిని మనము చూడకూడదు. మనము కన్నులు దేనికి ఇచ్చాడో వాటికి మాత్రమే దాన్ని వినియోగించాలి. కానీ వ్యర్థమైన వాటికి మనం వినియోగించామంటే మనకి జీవితం ఏమైపోతామా? చెప్పాలి, ఏమైంది? అంధకారం అయిపోతుంది. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ యొక్క కన్నులతోని కంటికి కనపడదల్లా కూడా నాదే కావాలని ఆలోచిస్తారు. అలా ఆలోచించడం వల్ల మనిషి ఏమవుతున్నాడు? అర్థమైపోతూ ఉన్నాడు. అదేదమ్మా, ఈ కన్ను దేనికి ఇచ్చారో దానికి మాత్రమే దీన్ని వినియోగించాలి. అంతేగాని ఈ కళ్ళతో నాకు ఇది కనపడదు, ఇది నాకు కావాలి, ఇది నాదైతే బాగుంటుందని అనుకోండి, ఆ మనిషి ఏమవుతాడు? వెంటనే ఆ యొక్క మనిషి యొక్క ఆటోమేటిక్ గా పత్రం అనేది కూడా స్టార్ట్ అవుతుంది. అందుకనే మన యొక్క కన్నులు దేవుడు దేనికి ఇచ్చాడో దానికి మాత్రం వినియోగించాలి. కానీ కళ్ళ ద్వారా మనము అత్యాశ కలిగి ఉండకూడదు. అత్యాశ ఏం చేస్తుంటే అనార్థానికి దారితీస్తుంది. ఇంకా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు కూడా ఆయన ఈ యొక్క కన్ను గురించి కూడా ఆయన చాలా సందర్భాలు చాలా విషయాలు మాట్లాడాడు. మనము లోకసువార్త 11వ అధ్యాయము 34వ వచనంలో చూసినట్లయితే యేసుక్రీస్తు వారు మాట్లాడాడు. ఏమన్నాడు? నీ దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉంటేనే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును అన్నాడు. చాలమ్మ ఇక్కడ ఏమన్నాడు? నీ దేహమునకు దీపము కన్ను. మనకి దేహానికి దీపం ఏంటమ్మా? కన్ను. ఎందుకంటే నువ్వు కన్ను మూసుకొని ఒకసారి తెరవగలవా? ఎందుకంటే మనమందరం కూడా ఈ యొక్క ఆకారం కలిగి ఉన్నాం, ఈ దేహాన్ని కలిగి ఉన్నాం. కానీ ఇంకో కన్ను మూసుకొని మనము 2-3 అడుగులే వేయగలమమ్మా? వేయగలమా? ఎందుకంటే వేయలేము. ఎందుకంటే ఈ యొక్క దేహానికి దీపం ఏదైనా ఏంటంటే అది కళ్ళు. ఎందుకంటే ఇంకో కళ్ళు మనకేం చేస్తున్నాయంటే ప్రతిదీ కూడా మనకి చూపిస్తూ ఉన్నాయి. మనకి ఏదైనా ఆపద కలగజేస్తుంది అనుకోండి, అవన్నీ కూడా కళ్ళ ద్వారా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ యొక్క కళ్ళు బట్టి మనం ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కన్నులు దేవుడికి దేనికి ఇచ్చారో దానికి మాత్రమే వినియోగించాలి. అంతేగాని మన యొక్క స్వప్రయోజనం కోసం దీన్ని వినియోగిస్తే మన యొక్క పత్రం కూడా అప్పుడే స్టార్ట్ అవుతుంది. అందుకే ఇక్కడ యేసుక్రీస్తు అంటాడు, ఏమన్నాడు? నీ దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతా కూడా వెలుగుమయం ఉంటుంది అన్నాడు. అందుకని మనకు దేవుడు కళ్ళు ఇచ్చాడు కనుక కళ్ళతో చూసిన దాన్ని ప్రతిదాన్ని కూడా మనము ఆశించకూడదు. ఆశించకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? మన కన్ను చూపు కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే నువ్వు ఎదుటి పరిస్థితిని నువ్వు సూటిగా చూస్తే నీలో ఎలాంటి కలుపుస్తూ ఉండదు. నువ్వు ఎప్పుడైతే అటుపక్క ఇటుపక్క వారసూపులు ఎప్పుడైతే చూస్తావో అప్పుడే నీ పాత్రము స్టార్ట్ అవుతుంది. అందుకనే మీ యొక్క అవయవంలో ఎలాగ ఉండాలంటే నీ కనులు ఎలాగ ఉండాలని తెలియపరుస్తున్నాడు.
ఈ యొక్క అంశం పేరేంటమ్మా, మీ యొక్క అవయవములు ఎలాగ ఉండాలి. మన యొక్క అవయవంలో ఒక అవయవం ఏ విధంగా ఉన్నది, కన్ను. అందుకని ఒక కన్ను ఎలాగుంటే అలా మనము దేవునికి అనుగుణంగా మనం జీవించగలిగితే ఆ యొక్క కన్ను ద్వారా దేవునికి ఏమైంది, మహిమ, మనకి దీవెన. కానీ ఈ యొక్క కన్నులకి మనం ఆశను కలుగు చేసినట్లయితే మన జీవితం ఏమైంది, అంధకారంగా భయమయ్యే అవకాశం ఉంది. అందుకని మనము కన్నులతో మనము ఆశను కలిగి ఉండకూడదు. ఎందుకంటే ఈ యొక్క కన్నులకు మనము ఆశను రేతిచ్చామనుకోండి, మనం ఎవరు దూరం అవుతాము, దేవుడికి దూరం అవుతాం. అందుకనే ఈ కన్నులతో చూసిన ప్రజలన్నీ కూడా మనము ఆశపడకూడదు. ఎందుకంటే ఆశపడితే ఎలా ఉంటది అనడానికి మీకు సాదృశ్యము దావీదు జీవితాన్ని మీరు ఒకసారి ఆలోచించినట్లయితే మీకు అర్థమవుతుంది. అందుకని ఇక్కడ ఇంకా సొలొమోను కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. సంఖ్యల గ్రంథము 4వ అధ్యాయము 25వ వచనంలో ఇక్కడ సొలొమోను తెలియపరుస్తాడు. ఏమన్నాడు ఇక్కడ, నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కన్ను రెప్పలు నీ ముందర సూటిగాను ఉండవల్ల చాలు. ఎందుకంటే మనము కన్నుల ద్వారా మనం పాపం చేయకుండా ఉండాలంటే, మనం కన్నుల ద్వారా తప్పిదములు చేయకుండా ఉండాలంటే, మన కన్నులు ఏం చేయాలి, కంట్రోల్ చేసుకోవాలంటే మన కన్నులు ఎలా చూసుకోవాలంట, నీ కన్నులు అటు ఇటు చూడక. చాలా మంది ఏం చేస్తూ ఉంటారు, మనకెళ్ళి సూటికి చూడరు. ఎందుకంటే ఎవరైతే కళ్ళతోనూ సూటిగా చూస్తారో అలాంటి వాళ్ళు ఎలాంటి యొక్క దోషం ఉండదు. ఎవరైతే కళ్ళతోనూ అటు ఇటు చూస్తారో, వారు చూపులు చూస్తారో వారిలో ఏముంటది, పాప క్రియల, పాప యొక్క ఆలోచన ఉంటుంది. అందుకే ఇక్కడ నేను సొలొమోను అన్నాడు, ఏమన్నాడు, నీ కన్నులు అటు ఇటు చూడక సరిగాను నీ కన్ను రెప్పలో నీ కన్నులు అటు ఇటు చూడక సరిగాను నీ కన్నులు రెప్పలు ముందరగా చూటిగాను చూడవాలి. ఎందుకంటే చూటిగా మనం కళ్ళతో చూసామనుకోండి, అందులో ఏముండదు, ఏ మాత్రం కూడా దోషం అనేది ఉండదు. ఉంటుందమ్మా, ఎంత మాత్రం కూడా దోషం అనేది ఉండదు. అందుకని ఇంకా మన చూడైతే జనక సొలొమోను ఇంకా ఈ యొక్క కన్నుల విషయమై చాలా విషయాలు తెలియపరిచాడు. ఇంకా మనం చూడగలిగినట్లయితే అదే సామెతల గ్రంథము 4వ అధ్యాయము 21-22 వచనంలో కూడా ఆయన తెలియపరిచాడు. ఏమన్నాడు, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోలేటుడు అన్నాడు. చాలా ఇక్కడ దేవుడు మనకు కన్నులు ఇచ్చాడు కనుక, చూడటానికి ఇచ్చాడు కనుక మనం ఎక్కువగా ఈ యొక్క కన్ను దేనికి ఉపయోగించాలంటే, దేవుని యొక్క మాటలు చదవడం కోసము ఈ యొక్క కన్నును మనం ఎక్కువగా వినియోగించాలి. అలా వినియోగించినట్లయితే ఆ యొక్క కన్నుల ద్వారా మనకి ఏముంటుంది, ప్రయోజనం ఉంటుంది. ఇదే విషయాన్ని ఇక్కడ సొలొమోను గారు అన్నారు. ఏమన్నాడు, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోలేకము నీ హృదయమందు వారిని భద్రము చేసుకును, దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమును ఆరోగ్యమును ఇచ్చును, నీ హృదయంలో నుండి జీవధారలో బయలుదేరించాను. మనకి ఇక్కడ చూసినట్లయితే దేవుడు మనకు కన్ను ఇచ్చాడు కనుక ఆ కన్నుతో మనం ఏం చేయాలి, దేవుని యొక్క మాటలు మనము చూడాలి. అలా చూసినట్లయితే ఆ యొక్క కన్నులు మనము భద్రంగా చేసుకోగలిగినట్లయితే మనకేముంటుందంట, ఆరోగ్యం ఉంటుంది, ఆరోగ్యము ఉంటుంది. అందుకని ఈ కన్ను మనకేం చేయాలి, మనము ఈ కన్నుల విషయంలో మనం ఎలా ఉండాలంటే, ఈ కన్నులు దేవుడు మనకి ఇచ్చాడు కనుక ఈ కన్నులు కూడా ఏం చేయాలి, వీటిని కంట్రోల్ గా ఉంచుకోవాలని మనకి ఇక్కడ గ్రంథం మనకి కొన్ని హెచ్చరికిస్తూ ఉన్నది. అందుకని ఆ హెచ్చరిక దగ్గర మనము ఉండాలి. ఎందుకంటే మన కన్నులు చూసిన దాన్ని ప్రతిదాన్ని కూడా మనము యాక్సెప్ట్ చేసామనుకోండి, ఆ కళ్ళ బట్టి మన జీవితం ఏమైంది, అంధకారం ఏమైపోతుంది. ఇప్పుడు నేను దేని గురించి తెలియపరిచానమ్మా, చెప్పాలి. దేని గురించి తెలియపరిచాను, కన్నుల గురించి తెలియపరిచాను. మనం తెలుసుకునే అంశం పేరేంటి, మీ అవయవములు ఎలా ఉండవాళ్ళు అంటే ఇది ఒక హెచ్చరికతో ఉన్నటువంటి అంశం. అందుకని ఈ యొక్క అవయవములు ఎలా ఉండాలి, అయితే ఎలా ఉండాలి అని ఇక్కడ మనకు తెలియపరుస్తున్నాడు. అందుకని మొదటిగా ఈ యొక్క అవయవంలోని ఒక భాగమైనటువంటి ఈ కన్నులు ఎలా ఉండాలో అనే విషయాల గురించి మొదటిగా మనం తెలుసుకున్నాం. రెండవది ఏంటంటే చేతులు. దేవుడు ఈ యొక్క అవయవంలోని దేవుడు చేతులు ఇచ్చాడు.
మనం మొదలుగా దేని గురించి తెలుసుకున్నాము? కళ్ళ గురించి తెలుసుకున్నాం. ఈ కళ్ళు మనం ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? ఈ యొక్క అవయవాలు ఎలా ఉండాలో అలాగే ఉంటే దేవుడికి మహిమ, మనకి దీవెన. అందుకని కళ్ళు మనం ఏం చేయాలంటే కళ్ళను మనం కంట్రోల్గా ఉంచుకోవాలి. ఇందాక మనం చదువుకున్నాం, మీ కళ్ళు ఎలా ఉండాలన్నారు? సూటిగా ఉండాలి, అటు ఇటు చూడకుండా కరెక్ట్గా చూసినట్లయితే ఆ కళ్ళు ఏముండదు, దోషం ఉండదు. ఇంకా రెండోది చూసినట్లయితే చేతులు. ఈ యొక్క చేతులు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే కష్టపడి పని చేయడం కోసం. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ యొక్క చేతులు ఏం చేస్తున్నారు? సుకుమారంగా మలుచుకుంటూ ఉన్నారు. ఎందుకంటే కష్టపడి పని చేయడానికి ఇష్టపడలేదు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ యొక్క చేతులు ఎందుకు ఇచ్చాడంటే నువ్వు కష్టపడి పని చేయడం కోసము, ఈ చేతులతో నువ్వు దేవుణ్ణి మయపరచడం కోసము, ఈ చేతులతో దేవుడు నిన్ను కొనియాడటం కోసం ఈ యొక్క చేతులు ఇచ్చారు. కానీ చాలా మంది ఏం చేస్తున్నారు? ఈ చేతులతోని పని చేయడానికి చాలా మంది ఇష్టపడలేదు. ఎందుకంటే ఈ చేతులతో మనం ఏం చేయాలి? కష్టపడి పని చేయాలి. కష్టపడేటప్పుడు మనం కష్టపడకుండా ఉన్నట్టయితే కొంతకాలం అయిపోయిన తర్వాత మన కష్టపడి చేతులతో పని చేయాలన్నప్పుడు కూడా ఈ యొక్క చేతులు మనకే సహకరిస్తామా? అందుకని ఈ యొక్క అవయవాలు ఎలా ఉండాలంటే ఈ యొక్క అవయవాలకు మనం ఏం చేయాలంటే పని చేయాలి. ఈ యొక్క అవయవం ఏంటి? ఈ చెయ్యి, ఈ చేతులతో ఏం చేయాలంటే పని చేయాలి. సోమరుగా మనము ఉండకూడదు. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 25వ వచనం, తప్పగా 21వ అధ్యాయం 25వ వచనం. సోమరం అనే యొక్క చేతులు పని చేయనల్లవు, వారి ఇచ్చ వారిని చంపుడు చాలము. దేవుడు మనకి చేతులు ఎందుకు ఇచ్చాడంటే కష్టపడి పని చేయడం కోసం. కనుక మనం దీన్ని ఏం చేయాలంటే కష్టపడి పని చేయడం కోసం యొక్క చేతులు మనం వినియోగించాలి. అంతేగాని మనం పని చేయకుండా ఉన్నట్లయితే మా యొక్క చేతులతో పని చేయకపోవడం వల్ల మనం ఏమవుతామంటే సరిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఎలాగంటే నువ్వు పని చేయడానికి ఇష్టపడకుండా నువ్వు సోమరుగా ఉన్నట్లయితే మీకు ఇరుగు పోయి సాయం చేస్తారా? ఏమన్నా చేస్తారా? ఎవరైనా అర్ధాంతరంగా ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఏంటంటే ఎవరు ఎందుకు ఎవరంటే నువ్వు కష్టపడవు, పని చేయవు, కానీ నీకు రూపాయి ఎక్కడి నుంచి వస్తే రాదు కనుక ఎవరు నీకు సహాయం చేయరు. అందుకని దేవుడి చేతులు ఎందుకు ఇచ్చాడంటే పని చేయడం కోసం ఇచ్చాడు. అందుకని నువ్వేం చేయాలి? కష్టపడి పని చేయాలి. అలా చేయకపోతే ఏమైందాం? ఇక్కడ ఏమన్నాడు? సోమవారం వారి యొక్క చేతులు, వారి యొక్క చేతులు పని చేయడంలో కనుక వారి యొక్క ఇచ్చేవాడిని ఏం చేస్తాడట? సభ్యుడి. అందుకని ఈ చేతులు నువ్వు ఏం చేయాలంటే నువ్వు కష్టపడి పని చేయడం కోసం వీటిని వినియోగించాలి. రెండవది ఏం చేయాలంటే నీ యొక్క చేతుల్ని దేవుని యొక్క పని కోసం ఉపయోగించాలి. దేనికోసం వినియోగించాలమ్మా? దేవుని యొక్క పని కోసం. ఎందుకంటే మనకి ఈ భూమి మీద మనం జీవిస్తున్నాం కనుక మనకు భౌతిక అవసరాలు కావాలి, అవసరాలు తీర్చుకోవాలి. అవసరాలు తీర్చుకోవాలంటే ఒక చేతులతో పని చేయాలి. అదే చేతులతో మనం ఏం చేయాలి? దేవుడిని అడగాలి. ఎందుకంటే దేవుడు మనం అడిగినట్లయితే దేవుడు మనకేం చేస్తాడు? తప్పకుండా ఇస్తాడు. దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయి? కంటికి కనిపించు, చెవుకు వినపడు, హృదయంకు గోచరం కావు. అందుకని ఈ యొక్క అవయవంలో ఒక భాగమైనటువంటి ఈ చేతులు ఏం చేయాలి? కష్టపడి పని చేయాలి. ఇదే చేతులు ఏం చేయాలంటే దేవుడిని చేతులెత్తి ప్రార్థన చేయాలి. 143 దావీదు కీర్తన 6వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. 143 దావీదు కీర్తన 6వ వచనం. నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుతున్నది చాలమ్మా. ఈ చేతులు మనం మొదటగా దేనికోసం వినియోగించాలంటే పని చేయడం కోసం వినియోగించాలి. రెండవదిగా మనము ఈ యొక్క పనులు దేనికోసం ఉపయోగించాలంటే ఈ చేతుల్ని మనము ఏదైనా అవసరం ఉన్నట్లయితే ఆ అవసరం కోసం దేవుని అడగటం కోసము చేతులెత్తి మనం దేవునికి అడగాలి. అడిగితే దేవుడు ఏం చేస్తాడు? తప్పకుండా సాయం చేస్తాడు. ఉదాహరణకైతే ఒక మనిషి ఒక చేయి లేకుండా ఒక చేతితో ఉండి ఈ దగ్గరకు చేయి దాచారనుకోండి, నువ్వు ఇవ్వకుండా ఉంటావా? ఇస్తావు. అలాగే దేవుడు కూడా నువ్వు చేతులు సాగి దేవుడికి మొరపెడితే దేవుడు నీకు తప్పకుండా సాయం చేస్తాడు. ఇదే విషయాన్ని ఇక్కడ కీర్తనకారుడు తెలియపరుస్తాడు. ఏమన్నాడు? నీ తట్టు నా చేతులు చూపుచున్నాను, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుతున్నది అంటాడు. అంటే నువ్వు చేసే ఒక కార్యముల కోసం ఆశపడుతుందని ఇక్కడ కీర్తనకారుడు ఎవరికి మొరపెడుతున్నాడు? దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. అందుకని మనము ఈ చేతులతో మనం దేవునికి ప్రార్థన చేయాలి. ఇదే చేతులతో మనం ఏం చేయాలంటే మనకి ఏదైతే కావాలన్నదో దాని దేవుడిని మనం ఏం చేయాలి? అడగాలి.
అడిగితే దేవుడు మనకి ఏం చేస్తాడు? తప్పకుండా ఇస్తాడు. ఇంకా మనం చూడగలిగితే మార్కు సువార్త 9వ అధ్యాయము 44వ వచనంలో ఇక్కడ పౌలు గారు ఇదే విషయాన్ని ఇక్కడ మార్కు సువార్త 9వ అధ్యాయము 44వ వచనంలో చూసిన ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా ఇదే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాడు. ఏమన్నాడు ఇక్కడ? మార్కు సువార్త 9వ అధ్యాయము 44వ వచనం, నీవు 2 చేతులు కలిగి నరకంలోనికి ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడిపై జీవంలో ప్రవేశించుట మేలు అన్నాడు. ఎందుకు ఈ మాట అన్నాడంటే ఇక్కడ మన చూడటైతే నువ్వు 2 చేతులు కలిగి నరకంలోనికి పడి అగ్నిగుండంలో పడి నువ్వు దేవుడికి దూరం అయిపోవడం కంటే నువ్వు ఒక చేతు కలిగి ఉండి ఆ ఒక చేతులతోనైనా నువ్వు దేవుని మయపరచట్లయితే అది నీకు మేలుగా ఎంచబడుతుంది. ఇక్కడ ఎవరు తెలియపరుస్తున్నాడు? యేసుక్రీస్తు వారు తెలియపరుస్తున్నాడు. అందుకని ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు మనకి చేతులు ఇచ్చాడు కనుక ఈ చేతులను దేనికి ఇచ్చాడో దానికి మాత్రం దాన్ని ఏం చేయాలి? వినియోగించాలి. అంతేగాని ఈ చేతుల్ని మన యొక్క స్వార్థ ప్రయోజనం కోసము ఇంకా మనము ఏమైనా వాటి కోసము ఈ యొక్క చేతులు మనము వినియోగించకూడదు. ఎందుకంటే మనము ఈ చేతులతో ఏది చేయాలో అది చేస్తే దేవునికి ఏమైంది? మహిమ కలిగింది. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడంటే మార్పు గలవారి కోసం ఆయన ఏం చేస్తున్నాడు? చేతులు సాపి ఆయన చూస్తూ ఉన్నాడు. అందుకని మన చేతులు దేనికి ఇచ్చాడు ఆ చేతులు మనం ఏం చేయాలి? పని చెప్పాలి. మన సోమరులుగా మనం ఉండకూడదు. ఎందుకంటే దేవుడు మనకు చేతులు ఇచ్చాడు కనుక ఆయన ఏం చేస్తున్నాడు? చేతులు సాపి ఆయన ఎవరైతే కనుగొంటున్నారో వారి కోసం ఆయన ఏం చేస్తున్నాడు? ఆకాశం వైపు ఆయన చేతులు సాపి ఆయన చూస్తూ ఉన్నాడు. సో యెషయా గ్రంథము 65వ అధ్యాయం 2వ వచనం, తొందరగా యెషయా గ్రంథము 65వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథము తన ఆలోచన అనుసరించి చెడు మార్గముల నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుతున్నాను. చాలా మంది ఏం చేస్తూ ఉన్నారు? తన యొక్క ఆలోచన అనుసరిస్తూ ఉన్నారు. అనుసరించి వారు ఏమవుతున్నారు? దేవుడికి దూరం అయిపోతూ ఉన్నారు. అందుకనే అలాంటి వారు మార్పు ఉండాలని ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? చేతులు సాపి ఆయన వారికి మార్పు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకని మనము దేవుడు చేతులు ఇచ్చాడు కనుక ఆ చేతులు మనము దేనికి వినియోగించాలో దానికి మనం వినియోగించాలి. అలా వినియోగించి దేవునికి అనుకూలంగా బ్రతికితే అది ఏమైంది? దేవునికి మహిమకరంగా ఎంచబడుతుంది. అది మనకి దీవెనకరంగా ఎంచబడుతుంది. ఇంకా అవయవాల్లోని ఇంకొక అవయవాన్ని మనం చూసినట్లయితే నోరు. ఎందుకంటే మనకి చాలా అవయవాలు ఉన్నాయి. కొన్ని కనపడేవి ఉన్నాయి, కొన్ని కనపడిన ఉన్నాయి. కనుక ఈ యొక్క అవయవాలు ఎలాగుండాలో అలాగుంటే దేవుని యొక్క మహిమని మనం చెప్పుకుంటూ ఉన్నాం. కనుక మనం ఇంకా 3వ చూసినట్లయితే నోరుని గురించి మనం చూద్దాం. ఈ యొక్క నోరు దేనికి ఉపయోగిస్తున్నారు? చాలా మంది తిట్టడానికి ఉపయోగిస్తున్నారు. ఇంకా రుచికరమైన తిట్టడం కోసం ఉపయోగిస్తున్నాం, అవునా కదా? ఇంకా వాళ్ళ కోపం వస్తే ఇటువంటి కొరకడం కోసం ఉపయోగిస్తున్నారు, అవునా కదా? అందుకని దేవుడు ఈ నోరు దేనికి ఇచ్చాడో దానికి మాత్రం వినియోగించాలి. చూద్దాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనం. సామెతల గ్రంథము 13వ అధ్యాయం 3వ వచనం. తన నోరు కాసుకున్నవాడు తనను కాపాడుకును, ఊరు కొరక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చును. చాలా మన యొక్క అవయవంలోని ఒక అవయవం ఏంటంటే నోరు. కనుక ఇక్కడ ఏమో తెలియపరుస్తున్నాడు జనక సొలొమోను? తన నోరు కాసుకున్నవాడు తనను కాపాడుకును, ఊరు కొరక మాట్లాడుకున్నవాడు నాశనము తెచ్చును. అందుకని దేవుడు మనకి ఇచ్చింది నోరు దేనికి ఇచ్చాడు? నోరు దేనికి ఇచ్చాడంటే మాట్లాడడానికి ఇచ్చాడు. అదే రీతిగా ఆహారాన్ని భుజించడానికి ఇచ్చాడు. అంతేగాని ఎవరి మీద పడితే వాళ్ళని నువ్వు బూతులు ఆడటం కానీ ఇంకా వ్యర్థమైన మాటలు పలకడానికి దేవుడు నోరుని ఇవ్వలేదు. అందుకని ఈ యొక్క నోరుని మనం ఏం చేయాలి? కంట్రోల్లో ఉంచుకోవాలి. కంట్రోల్లో ఉంచుకోవాలి. ఎలా ఉంచాలంటే అలా ఉంచుకుంటే ఆ యొక్క
నోరును బట్టి దేవుడికి ఏమైంది? భయం కలిగింది. అందుకనే కీర్తనకారుడు కూడా ఒక సందర్భంలో మాట్లాడారు. ఏమన్నాడు? భక్తిహీనుడు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కం పెట్టుకుంటుని అన్నాడు. అందుకని మనం కూడా ఏం చేయాలంటే ఒక నోరును మనం కంట్రోల్ చేసుకోవాలి. ఇక్కడ చాలా మంది వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారు. వారి యొక్క ఆవుల్ని కానీ గేదెలు కానీ పొలాల్లో దొరికేటప్పుడు ఏం చేస్తుంటారు? మూతికి చిక్కం పెడతారు. మూతికి ఎదురు చిక్కం పెడతారంటే ఎదుటి వారు పొలాల్లో పెడితే వారికి ఈ భేదాలు ఎదురవుతాయి, సమస్యలు ఎదురవుతాయి, సిద్ధపడతారు. అలాగే నువ్వు నేను కూడా మనుషులుగా పుట్టి మనం కూడా ఏం చేయాలి? ఈ నోరును మనం ఏం చేయాలి? కంట్రోల్ ఉంచుకోవాలి. చాలా మంది ఏం చేస్తున్నారు? ఇదే నోటుతో ఎదుటి వారు పెడుతున్నారు, ఇదే నోటుతో పొగుడుతూ ఉన్నారు. కానీ ఈ యొక్క నోరు దేవుడు దేనికి ఇచ్చాడో దానికోసం మాత్రమే దాన్ని వినియోగించాలి. ఇక్కడ ఏమన్నాడు కీర్తనకారుడు? ఇక్కడ జనక సొలొమోను ఏమన్నాడు? పక్క తన నోరు కాచుకున్నవాడు తన్ను కాపాడుకును, ఊరుకుండా మాట్లాడేవాడు ఆ నాశనము తెచ్చుకుని అన్నాడు. అందుకని మనం ఏం చేయాలి? మన నోరు అంటే నా నోరు నా ఇష్టం నువ్వు మాట్లాడావనుకోండి, నువ్వు మాట్లాడే మాటను బట్టి నువ్వేమవుతావు? పట్టబడే అవకాశం ఉంటుంది. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే నోరు ఖాళీగా ఉండదు. నోట్లోని కనీసం తినేయాలని ఉండాలి, లేక పక్క పట్ట ఎవరు ఉన్నట్టయితే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. అవునా కదా? నోరు ఎంత మాత్రం కూడా ఖాళీగా ఉండదు. కనుక అలా నోరు పారేసుకునే వారు ఏమవుతారంటే కొన్ని ఆపదలు కూడా చిక్కుకుంటారు. వాళ్ళు ఏం చేస్తుంటారంటే నోరు పారేసుకునే వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఎవరైనా చెప్పారనుకోండి, అది నిజమేంత అబద్ధం అనేది వాళ్ళు గ్రహించరు. ఏం చేస్తుంటారు? వాళ్ళు ఏం చేస్తారంటే ఆ చెప్పిన యొక్క మనిషి చెప్పినటువంటి 2 మాటలకి 10 మాటలు కలిసి ఇంకొకటి చెబుతూ ఉంటారు. అవునా కదా? అలాంటి వాళ్ళు ఏమైంది? వారికి ప్రమాదం అనేది చోటు చేసుకో, అలాంటి వారికి నాశనం అనేది కూడా వచ్చింది. అవునా కదా? ఎందుకంటే ఒక్కో సందర్భంలో మన కళ్ళే మనం మోసం చేస్తాం. అది కళ్ళకు కనపడదని కూడా నిజం కాదు. అందుకని మనం నోటితో ఎవరైనా ఒక మాట మనం చెప్పామనుకోండి, అవి నిజమేంత అబద్ధమేంత అనేది మనం గ్రహించాలి. అలా గ్రహించకపోతే మనం ఏమవుతాము? మన యొక్క నాశనాన్ని మనమే కొని తెచ్చుకునే వాళ్ళు అవుతాం. అందుకని మనం నోటి మాట విషయంలో మనం ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మనసుంటే ఇంకా జ్ఞాన సొలొమోను 34 సాంఖ్య గ్రంథము 34 అధ్యాయము 13వ వచనంలో కూడా ఇదే మాట తెలియకొస్తాడు. ఏమన్నాడు? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ యొక్క పెదవులు ఏం చేయమన్నాడు? కాల్చుకోమన్నాడు. ఎందుకంటే ఒక మనుషుడు మంచివాడుగా ఎంచబడాలన్నా, ఒక మనిషి చెడ్డవాడుగా పేరు రావాలన్నా అది దేన్ని బట్టి వస్తుంది అంటే నోరుని బట్టి వస్తుంది. అవునా కదా? ఎందుకంటే మన చూడటైతే మనం ఒక ప్రదేశానికి వెళ్తాం అనుకోండి, కొంతమంది ఏమంటారు? మంత్రి చెప్తాంట. ఎందుకంటే కొంతమంది నోరు ఎలా ఉంటుందంటే కొంతమంది యొక్క నోరు దమ్మమ్మ యొక్క మాటలు మాట్లాడుతుంటాయి, కొంతమంది యొక్క నోట్లు అసభ్యుల యొక్క మాటలు పడుతూ ఉంటాయి. అందుకని ఇక్కడ జనక సొలొమోను ఉన్నాడు, చెడ్డ మాటలు పలకకుండా మీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా మీ యొక్క పెదవులు ఏం చేయాలంట? ఏం చేయాలమ్మా? కాసుకోవాలి. ఏం చేయాలి? కాసుకోవాలి. ఇంకా మనసుకైతే మనకు దేవుడు చాలా అవయవాలు ఇచ్చాడు. ఇందాక చెప్పారు, కంటికి కనపడేవి కొన్ని, కంటికి కనపడి కొన్ని. ఇప్పుడు వరకు మనం దేని గురించి తెలుసుకున్నాము? మనము కళ్ళను గురించి తెలుసుకున్నాం. ఇంకో రెండో దేని గురించి తెలుసుకున్నాం? మనము చేతుల గురించి మనం తెలుసుకున్నాం. ఇంకోటి మూడోది ఏంటిది? నోరు గురించి మనం తెలుసుకున్నాం. ఇంకొకటి 4వది మనం తెలుసుకుంది ఏంటంటే మనము చెవుల గురించి తెలుసుకోవాలి. చాలా మంది ఏం చేస్తుంటారంటే ఏదైనా ఒక ఆమె మంచి మాట చెబుతుంటే ఈ చెవులు యాక్సెప్ట్ చేయవు. కానీ ఎవరైనా కాని మాటలో అబద్ధమైన మాట చెబుతున్నాడంటే ఇంటికాడ ఎన్ని పనులు ఉన్నప్పుడు కూడా పక్కన పడేసి వారి చెవులు అక్కడ పెడతారు. అవసరమైతే ఎవరైనా కాని మాటలు చదువుతుంటే పిల్లలు అలా చేస్తున్నప్పుడు కూడా 2 దెబ్బలు కొట్టే సరే ఆ మాటలు వినడానికి ఇష్టపడతారు. అది నాడు మనుషులు ఏం చేస్తున్నారు? చెవులు వినవాటిని వినకుండా వినరాని వారి కోసం వినడానికి యాక్సెప్ట్ చేస్తారు. చూద్దాం మనుషులు ఎలా ఉన్నారంటే దురద చెవులు గలవారై ఉన్నారు. మనుషులకి ఏం కావాలంటే మనుషులకి మంచి మాటలు పనికిరావు. ఈ యొక్క చెవులకి ఏం కావాలంటే దురద మాటలు కావాలి. అందుకని చాలా మంది ఏం చేస్తున్నారు? వీటికే యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. అందుకని మనం వినేటప్పుడు ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా మనం వినాలి. ఎందుకంటే శివుడితో వినే యొక్క మాటలో
కొన్ని వాస్తవం కానీ కొన్ని ఉంటాయి. అందుకని మనం ఇదే మాటల విషయంలో కూడా ఎలా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకు ఇక్కడ ఏమన్నాడు, యాకోబు పత్రిక 1:19 ఏమన్నాడు ఇక్కడ యాకోబు, మీరు వినుటకు ఎగురుపడేవాడును మాట్లాడుటకు నిదానించు వారు ఉండాలన్నాడు. ఎందుకంటే మనం ఇదే విషయంలో ఎలా ఉండాలి, వేగన పడకూడదు. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తుంటారంటే ఒక మాట వినగానే అది నిజమేంతో అబద్ధమేంతో తెలుసుకోకుండా వారు చెవులతో ఎదుటి వారి యొక్క వారు నోటి నుండి కింద మాట వారికి చెవుల ద్వారా విని వారు గ్రహించి అవే వారు నిజమని నమ్మేస్తున్నారు చాలా మంది. కానీ అలా ఉండకూడదు. ఎందుకంటే శివుడితో విన్నవన్నీ కూడా నిజాలు కావు. అందుకని మనము ఇదే విషయం ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా మనం వినాలి. మార్కు సువార్త 4:9 తొందరగా మార్కు సువార్త 4:9 వినుటకు చెవులు గలవాడు వినుడుగా కానీ చెప్పిన చాలా. ఇక్కడ ఈ మాట ఎవరు తెలియపరుస్తున్నారంటే యేసుక్రీస్తు వారు తెలియపరుస్తున్నారు. ఎందుకు ఆయన ఈ మాట తెలియపరుస్తారంటే యేసుక్రీస్తు వారు చాలా సందర్భాలలో చాలా విషయాల్లోని ఆయన ఈ మాటలు ఎక్కువగా వాడాడు. ఎందుకంటే ఇనుటకు చెవులు గలవారు ఇనుడుగా అని చెప్పాడు. అంటే ఇక్కడ అక్కడ ఉన్న వారికి చెవులు లేవనే, చెవులు లేవని కాదు అక్కడ. ఎందుకంటే ఆయన చెప్పే మాటలు ఏంటివి, దేవుని యొక్క మాటలు. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే అక్కడ వినడం లేదు. యేసుక్రీస్తు వారు వెంబడించిన వారిలోని కొందరు తిండి కోసం వెంబడించిన వారు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఆయన యొక్క మాటలు వినడం కోసం వెంబడించిన వారు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఆయన ద్వారా అద్భుత కార్యాలు చూడటం కోసం వెంబడించే వారు కొంతమంది ఉన్నారు. కనుక కొంతమంది వినవారు ఉన్నారు. కనుక వారు ఏం చేస్తున్నారు, వస్తున్నారు కానీ గ్రహించట్లేదు, వారు వినడం లేదు. కనుక అలాంటి వారు ఉద్దేశించారు ఏమన్నాడు, వినుటకు చెవులు గలవారు వినుడుగా కానీ చెప్పినాం. కనుక ఈ మాట ఎందుకు చెప్పాడంటే చాలా మంది వినడం లేదు. ఏమిట్లేదు, సత్యాన్ని వినడం లేదు. ఇలాంటి మనుషులు ఏం చేస్తున్నారు, అసత్యాన్ని వింటున్నారు, కాని మాటలు వింటున్నారు, కానీ వినకూడదని వింటున్నారు. కానీ వినవలసిన మనుషులు వినడం లేదు. అందుకని చెవులు మనం దేనికి ఇచ్చాడంటే వినడం కోసం ఇచ్చాడు. అందుకని మనం ఏం చేయాలంటే ఏ విషయంలో మనము ఏం చేయకూడదు, వినుటకు ఏగరపడకూడదు. ఎందుకంటే ఒక మనిషి మనకి ఏదైనా చెబుతున్నాం అంటే మనం ఏం చేయాలి, ఆలోచన కలిగి మనం వినాలి. ఇంకా మనం చూద్దాం యెషయా గ్రంథం 32:3 తొందరగా. యెషయా గ్రంథము 32:3 చూచువారికి కనులు మందముగా ఉండవు. చాలా మనం ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఏదన్నా ఒకసారి నుంచి మనకి శబ్దం వచ్చిందంటే అది యాక్సెప్ట్ చేసేది మొట్టమొదటి ఏది, చెవులు యాక్సెప్ట్ చేస్తాయి. ఉదాహరణకి అంత దూరంలో ఎవరైనా మాట్లాడుతున్నాడు అనుకోండి, మన కళ్ళతో మనం చూడలేము, కానీ మనకి చెవులు మాత్రం ఏం చేస్తాయి, ఆలకిస్తాయి. అదే విషయాన్ని ఇక్కడ అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ చూచువారు కనులు మందముగా ఉండవు, వినువారు చెవులు ఆలకించదు. అందుకని యొక్క చెవులు ఏం చేస్తాయి, ఆలకిస్తాయి. చెవులు చేసే పని ఏంటమ్మా, ఆలకిస్తాయి. అందుకని మనం ఏం చేయాలంటే ఏటిని ఆలకించాలో వాటిని మాత్రమే ఆలకించాలి. కానీ వ్యర్థమైన వాటిని మనము శివుడి ద్వారా మనము వినకూడదు. వీటిని వినాలో వాటిని మాత్రమే వినాలి. ఎందుకంటే ఇక్కడ అభిమానం దేనికి ఇచ్చాడు, దేనికోసం ఇచ్చాడు, దానికి మాత్రమే మనం వినియోగించాలి, ఇంకొక దానికి మనం వినియోగించకూడదు. ఉదాహరణకు అయితే చాలా మంది ఏం చేస్తున్నారు, ఈ యొక్క దేహంలో ఉన్న అవయవాలని వారి యొక్క స్వలాభం కోసము, వారి యొక్క స్వార్థం కోసము, అనేకమైన వాటి కోసము ఇలా ఏం చేస్తారు, ఈ యొక్క మనుషుల యొక్క అవయవాలు ఇచ్చారు. ఈ యొక్క అవయవాలన్నీ కూడా దేవుడు మనకి తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనకేం చేశాడు, నీకు ముక్కు ఎక్కడ ఉండదాడో అక్కడ ముక్కు పెట్టాడు, కళ్ళు ఎక్కడ ఉండాలో అక్కడ అన్ని కూడా ఏం చేశాడు, ఒక అందమైన ఆకారాన్ని కలిగజేసి అందంగా నిన్ను రూపొందించి నేనేం చేసి బయటకు తీసుకొచ్చాడు. కానీ నా మనుషులు ఏం చేస్తున్నాడు, ఈ యొక్క అవయవాలను బట్టి మనుషులు ఏం చేస్తారంటే గర్విస్తున్నారు. ఈ యొక్క అవయవాలను బట్టి ఏం చేస్తున్నారు, మనుషులు దేవుడికి దూరం అయిపోతున్నారు. ఇంకా మనం చూద్దాం 34వ దావీదు కీర్తన 15వ కనుక ఈ యొక్క చెవులు మనము దేనికి వినియోగించాలో దానికి వినియోగించినట్లయితే మనకి ప్రయోజనం అనేది ఉంటది. యెహోవా దృష్టి నీతివంతుల మీదను ఉన్నది, ఆయన చెవులు
వారి యొక్క మొరలకు యోగ్యుడు చాలా. అందుకని మనము మన యొక్క చెవులను దేనికి వినియోగించాలో దానికి మాత్రం వినియోగించి నువ్వు యొక్క చెవుల్ని క్రమబద్ధంగా నువ్వు వినియోగించగలిగినట్లయితే దేవుడు ఏం చేస్తాడు? నువ్వు ప్రార్థన చేస్తే నీ యొక్క ప్రార్థన ఆయనకి చెవుతో వింటాడు. అంతేగాని నువ్వు అటుపక్క ఇటుపక్క వాళ్ళు చెప్పుడు యొక్క మాటలు వినే విషయంలో ఆసక్తి కనపరిచి నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు యొక్క ప్రార్థన దేవుడు వింటాడా? వినడు. అందుకని నువ్వేం చేయాలంటే నువ్వు చెవులతో వినవాల్సిన వారికి విని ఈ చెవులు నువ్వు క్రమబద్ధంగా నువ్వు ఉంచుకోగలట్టయితే నువ్వు ప్రార్థన చేసిన దేవుడు ఏం చేస్తాడు? ఈ ప్రార్థన యాక్సెప్ట్ చేస్తాడు. అంతేగాని నువ్వేం చేయాలి? దేనికోసం వినియోగించాలి దానికి మాత్రం వినియోగించాలి. కానీ వ్యర్థమైన దానికోసం యొక్క చెవులు నువ్వు వినియోగించకూడదు. చూద్దాం ఇంకా 94వ దావీదు కీర్తన 9వ వచనం. తొందరగా 94 దావీదు కీర్తన 9వ వచనం. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఏమని తెలియపరుస్తున్నాడు కీర్తనకారుడు? చెవులను కలుగు చేసిన వాడు ఏనకుండునా అన్నాడు. ఎందుకంటే నువ్వు చెవుడు ద్వారా ఏం చేస్తున్నారు? ఏమైనా వాటిని వింటూ ఉన్నావు. ఆ యొక్క ఏమైనా వాటిని అందులో అబద్ధం ఎంతో ఇంకా వాస్తవం ఎంతో తెలియకుండా ఏం చేస్తున్నావు? నువ్వు ఇంకొకటి చెబుతూ ఉన్నావు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన చెవుడు ద్వారా నువ్వు మాట్లాడే మాట వింటున్నాడు. ఆ విషయాన్ని నువ్వేం చేయాలి? గ్రహించాలి. అర్థమని చెప్పే మాట అదే విషయాన్ని ఎక్కడ అన్నాడు? ఇక్కడ కీర్తనకారుడు చెవులు కలుగు చేయని వాడు వినకుండా ఉండున, కంటి నిర్మించిన వాడు కానకుండా ఉండునా అన్నాడు. ఎందుకంటే దేవుడు మనని ప్రతినిత్యం కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే మన ఎవరి స్వరూపము? ఆయన యొక్క స్వరూపం. ఎందుకంటే దేవుడు తన స్వరూపం చొప్పున తన కొడుకు చొప్పున మనల్ని నరులుగా నిర్మించాడు, స్త్రీలుగా పురుషులుగా దేవుడు ఆయన నిర్మించాడు కనుక ఈ యొక్క అవయవాలని దేనికి ఇచ్చాడంటే ఆయన యొక్క మహిమ కోసం ఇచ్చాడు, ఇంకా మన యొక్క అవసరాన్ని తీసుకోవడం కోసం ఇచ్చున్నాడు. అందుకని వారికి మాత్రమే ఈ యొక్క అవయవాలను మనము వినియోగించాలి. ఇప్పుడు వీటిని తెలియపరిచారమ్మా? మనకు అవయవాలు చాలా ఉన్నాయి. కన్ను గురించి తెలియపరిచా, ఇంకా నోరు గురించి తెలియపరిచా, చేతుల గురించి తెలియపరిచా, ఇంకా చెవుల గురించి తెలియపరిచా. ఇంకోటి ఏంటంటే తల. ఈ యొక్క తల అనేది మనుషులకు ఒక ఆకారం. ఈ యొక్క ఆకారం ఈ యొక్క తల కలిగి ఉన్న నీవు మనుషులుగా నువ్వు గుర్తించబడు. అందుకని ఈ యొక్క తల దేవుడు నీకు ఇచ్చాడు. అయితే ఈ యొక్క తల నువ్వు ఏం చేయాలంటే దేవుడి విషయంలో విధేయతను కనపరచాలి. ఎందుకంటే మనమందరం కూడా ఈ యొక్క తలలోనే చాలా అవయవాలు ఉన్నాయి. తనకి యొక్క అవయవాలన్నీ కూడా దేవుని యొక్క నిర్మాణంలో ఒక భాగమై ఉన్నాయి. అందుకని ఈ యొక్క తలను బట్టి మనం ఏం చేయాలి? తల వంచి దేవుడికి నమస్కరించి దేవుడికి ప్రార్థన చేయాలి. ఎందుకంటే తల వంచడం అంటే ఏంటి? విధేయతకు సూచన ఉన్నది. అందుకని మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా మనం ఏం చేయాలి? తల వంచాలి. ఇక్కడ చాలా రెఫరెన్స్లు ఉన్నాయి, కానీ కొన్ని రెఫరెన్స్లు మాత్రం నేను షార్ట్కట్లో మీకు తెలియపరుస్తూ వచ్చాను. ఇంకా తల విషయంలో చూసినట్లయితే మీ యొక్క అవయవాలు ఎలాగుండాలో అనేక విషయాలు చూసినట్లయితే తల విషయాలు చూసినట్లయితే ఇక్కడ కొరింథీ రాసిన పత్రిక 1 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయము ఇక్కడ 5-6 వచనం ఇక్కడ స్త్రీలను ఉద్దేశించి ఇక్కడ పౌలు గారు మాట్లాడారు. ఎందుకంటే స్త్రీలు దేవుడు ఏం చెబుతున్నాడంటే వారి యొక్క తల మీద ముసుగు వేసుకోవాలని చెప్పాడు. ఎందుకంటే ముసుగు వేసుకోవడం దేవునికి సదస్యం ఏంటంటే వారి యొక్క తల దేవునికి విధేయతను చూపబడటం. అందుకని ప్రతి ఒక్క స్త్రీ కూడా దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఆ స్త్రీ ఏం చేయాలి? తలకి ముసుగు వేసుకోవాలి. ఆ ముసుగు వేసుకోవడం అనేది విధేయతకి సూచన. అందుకని ఏ స్త్రీ అయితే తలకి ముసుగు వేసుకోకుండా ఉంటుందో ఆ స్త్రీ ఏం చేయాలంట? తలనే కత్తిరించి చేసుకోవాలి. ఇది నా మాట కాదు, దేవుని యొక్క మాట. ఎందుకంటే మనం తల వంచటము ఆ యొక్క గ్రంథం చెప్పు రీతిగా మనం చేయడం అనేది అది విధేయతకు సూచన అయి ఉన్నది. ఇంకా మనం చూసినట్లయితే ఇంకా సామెతల గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనంలో కూడా ఈ యొక్క విషయాలు మనకు చాలా విషయాలకు తెలియపరచబడుతుంది. చూద్దాము. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 6వ వచనం. నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదం వచ్చిన సారము. ఎప్పుడైతే నీ తల మీదకి ఆశీర్వాదం వస్తే అంటే నువ్వు ఎప్పుడైతే నీ యొక్క తలని పైకి వెత్తేవాడుగా కాకుండా నీ తలని ఉంచుకొని దేవుని విషయాలు ఎప్పుడైతే నువ్వు విధేయతను కనపరుస్తావో అప్పుడు ఏమైతావు? నువ్వు ఆశీర్వదించబడతావు. చాలా మంది భక్తులు మనసులైతే వారు దేవుడికి ఎలా ప్రార్థన చేశారమ్మా?
సాష్టాంగపడి నమస్కారం చేశారు. అలాగే మనము ఎంత వెదిగినప్పుడు కూడా ఒదిగి ఉండాలంటే మనం ఏం చేయాలి? మనం దేవుని విషయంలోని తల వంచి ఉండాలి, తగ్గింపు స్వభావం ఉండాలి. అలా మనం ఉన్నట్లయితే మనం ఏమవుతామంట? ఆశీర్వదించబడతాం. ఇంకా చూసినట్లయితే చాలా ఉన్నాయి. మన అవయవాలు ఒకటా రెండా చాలా ఉన్నాయి. ఇంకా చూసినట్లయితే పాదాల గురించి కూడా మీకు లేఖనం ద్వారా మీకు కొన్ని విషయాలు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఇంకా పాదాలు మనం దేనికి ఉపయోగపడతాయి? నడవడానికి ఉపయోగిస్తాం. పాదాలు దేనికి ఉపయోగిస్తాం? పాదాలకు మనం దేనికి ఉపయోగిస్తామంటే నడవడానికి మనం ఉపయోగిస్తాం. అందుకని ఈ యొక్క పాదాలను మనము దేవుని సన్నిధికి రావడం కోసం యొక్క పాదాలను మనం ఉపయోగించాలి. అంతేగాని నీ స్వార్థం కోసం యొక్క పాదాలని వినియోగించకూడదు. ఎందుకంటే దేవుడు ఈ పాదాలు ఎందుకు ఇచ్చాడు? నువ్వు దేవుని సన్నిధికి రావడం కోసం ఇచ్చాడు. ఎందుకంటే నువ్వు దేవుని సన్నిధికి నువ్వు వచ్చే టయానికి యొక్క పాదాలను నువ్వు ఈ దేవుని సన్నిధికి యాక్సెప్ట్ చేయకుండా ఉన్నావు అనుకోండి, ఈ యొక్క పాదాలు ఒక సందర్భంలో నువ్వు ఈ యొక్క పాదాలు నడవలేని స్థితిలో ఉంటాయి. అప్పుడు నువ్వు ఈ మందిరానికి రాగలుగుతావా? రాలేదు. అందుకని ఈ యొక్క పాదాలను ఏం చేయాలంటే దేవుని సన్నిధికి తీసుకురావడం కోసము ఈ యొక్క పాదాలను మనం వినియోగించాలి. మన యొక్క నడవడానికి ఎలాగైతే ఉపయోగిస్తున్నామో అలాగే యొక్క పాదములను ఏం చేయాలంటే దేవుని యొక్క మందిరంలో గడపడానికి కోసము, దేవుని యొక్క పని కోసం కూడా వినియోగించడం కోసం మనము వినియోగించాలి. చూద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 46వ వచనము 2వ చరణంలో ఈ మాట రాయబడి ఉంది. ఎవరు రాయబడింది ఇక్కడ? చదవమ్మా. కుంటివాడు ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ 2 పాదములు కలిగి నరకములో పడవేయబడుట కంటే ఒంటివాడై కుంటివాడువై చాలా. ఇక్కడ ఏమో తెలియపరుస్తున్నాడు? నువ్వు 2 కాళ్ళతో ఉండి నువ్వు నరకంలో పడే కంటే ఒంటి కాళ్ళతో ఉండి జీవంలో ప్రవేశిస్తా మంచిది అన్నాడు. అందుకని నువ్వు 2 కాళ్ళు కలిగి ఉన్నావు. నువ్వు 2 కాళ్ళు కలిగి నువ్వేం చేయాలి? నువ్వు దేవుడి సన్నిధికి రావాలి. దేవుడి సన్నిధికి రావాలి. అందుకే ఇక్కడ అన్నాడు, ఏమన్నాడు ఇక్కడ? నువ్వు 2 కాళ్ళు కలిగి ఉండి దేవుడి సన్నిధికి రాకుండా ఉన్నట్లయితే అది నువ్వేమవుతావంట? నరకానికి వెళ్తావు. అందుకే ఏమన్నాడు? 2 కాళ్ళు ఉన్నవాడి కంటే 1 కాలుగా ఉన్నవాడు దేవుడు సన్నిధికి వాడు ఏమవుతాడంట? జీవంలోనికి ప్రవేశిస్తాడు. అందుకని దేవుడు మనకి ఈ యొక్క పాదాలను ఇచ్చాడు. అందుకని ఈ యొక్క పాదాలను మనం ఏం చేయాలి? ఎప్పుడు కూడా తృప్తిలో కూడా చూసుకోవాలి. మనం ఏం చేస్తూ ఉంటాము? ఈ యొక్క పాదాలని నడవడానికి ఉపయోగిస్తూ ఉంటాం. ఈ యొక్క పాదాలను మనము దేవుడి సన్నిధికి రావడానికి ఉపయోగిస్తూ ఉంటాం. ఈ యొక్క పాదాల ద్వారా మనం ఎక్కడికి ప్రయాణం చేయడానికి మనం ఈ యొక్క పాదాలను ఉపయోగిస్తూ ఉంటాం. అందుకని ఈ యొక్క పాదాల ద్వారా మనము మన యొక్క అనుదిన జీవితంలోని తృప్తిల్లకుండా చూసుకోవాలి. ఎందుకంటే చాలా మంది చూసినట్లయితే చిన్నపిల్లలు కింద పడ్డారనుకోండి, మనం ఏం చేస్తూ ఉంటాము? వాళ్ళు ముద్దాడుతూ ఉంటాం. ఎలాగంటే వాళ్ళు వచ్చి రాని అక్కడ నడుస్తున్నారు అనుకోండి, వాళ్ళు అప్పుడు దాకా బండి ఆడి ఎమ్మటే నడుస్తున్నారు అనుకోండి, వాళ్ళు నడుస్తుంటే ఒకసారి కింద పడుతున్నారు అనుకోండి, మనం ఏం చేస్తుంటాం? ముద్దాడుతూ ఉంటాం. కానీ చిన్నపిల్లలు పడితే వాళ్ళు కింద పడి అనుకోండి, వాళ్ళు లెగిస్తే వాళ్ళు మనం ముద్దాడతాం. కానీ మనము తప్పటడుగులు వేస్తే దేవుడు మనల్ని అసహించుకుంటాడు, మనుషులు కూడా మనల్ని అసహించుకుంటాడు. అందుకని మన యొక్క పాదాల విషయంలోని తృప్తిలో కూడా చూసుకోవాలి. చాలా మంది ఏం చేస్తున్నారు? పాదాల విషయంలో తృప్తిలుతూ ఉన్నారు. ఎలా తృప్తిలుతున్నారు? తన కాని దాన్ని ఆశపడి పాదాలను ఏం చేస్తున్నారు? వాటి కోసం ప్రయాణిస్తూ ఉన్నారు. అందుకని మనం ఏం చేయాలంటే తృప్తిలో కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే మనం తృప్తిలో కూడా మనం చూసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే తృప్తిలో కూడా ఉండేమనుకోండి, ఆ యొక్క పాదాలు ఏమవుతాయి? ఆ యొక్క పాదాలను బట్టి ఆ యొక్క మనుషులకి ఏమైంది? ఆ యొక్క మనుషులు అసహించబడతారు. ఉదాహరణ చూసినట్టయితే ఒక మనిషి ఎప్పుడైతే వారు తృప్తిల్లారో ఆ మనుషులు చూస్తే ఎలా ఉంటాడు? ఒక చెడ్డవాడు గాను ఒక చెడ్డ స్త్రీ గాను పరిగణిస్తారు. అవునా కదా? ఒక మనిషి అయితే వారు ఎప్పుడైతే వారి యొక్క పాదాల ద్వారా తృప్తిల్తారు. తృప్తిల్తాం అంటే ఏంటి? ఒక పురుషుడు వేరే స్త్రీని ఆశపడటం, ఒక స్త్రీ వేరే పురుషుడు ఆశపడటం, ఇదేంటిది? తృప్తిల్లడం అంట. అందుకే ఇలా తృప్తిల్లడం. అందుకని మనం తృప్తిల్ యొక్క పాదాల ద్వారా తృప్తిల్లో కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే యొక్క పాదాలను మనము దేని వినియోగించాలో దానికోసమే వినియోగించాలి. దేనికోసం పరిగెత్తాలో దానికోసం మాత్రమే
దాన్ని ఉపయోగించాలి. చూద్దాం. 1 సమూయేలు గ్రంథము తొందరగా 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. తొందరగా 2వ అధ్యాయం 9వ వచనం. తన భక్తుల యొక్క పాదములు త్రుట్టెళ్లకుండా ఆయన వారిని కాపాడు. అందుకని మన యొక్క పాదాలు త్రుట్టెళ్లకుండా మనం చూసుకోవాలి. ఎందుకంటే మనం త్రుట్టెళ్ళామనుకోండి, మనుషులు దృష్టి మనం ఏమవుతాము, నియంత్రించబడతాం. అందుకని మన యొక్క పాదాలు మనం ఏం చేయాలి, ప్రతిష్టత మనం కాపాడుకోవాలి. మనం కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. మన యొక్క పాదాలు బ్యాలెన్స్ కోల్పోకుండా మనం చూసుకోవాలి. అదే విషయం అలా మనం కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడు, మన విషయంలో యొక్క కాపుదల్ని వహిస్తాడు. అందుకని అన్నాడు, తన భక్తుల యొక్క పాదములు త్రుట్టెళ్ళకుండా ఆయన ఏం చేస్తాడంట, కాపాడతాడు. ఆయన ఏం చేస్తాడు, కాపాడతాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం కూడా ఈ భూమి మీద మనం జీవిస్తున్నాం కనుక దేవుడు మనకి ఈ యొక్క గొప్ప ఆకారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఈ యొక్క ఆకారంలో ఉన్నటువంటి యొక్క అవయవాల్లోకి ప్రతి వారికి కూడా ఒక ప్రత్యేకమైన ఒక స్వభావం ఉన్నది, ప్రత్యేకమైన యొక్క గుణలక్షణాలు ఉన్నాయి. కనుక ఇవి ఏం చేస్తున్నాయంటే వాటి పని అవి చేస్తూ ఉన్నాయి. కనుక అవి చేస్తున్నాయి కనుక వాటి మనం ఏం చేయాలి, దేవుని కోసము వినియోగించాలి. ఇంకా మన యొక్క పనుల కోసం మనం వినియోగించుకుంటూ ఉండాలి. అంతేగాని వేయమైన వాటి కోసం వీటి ఎంత మాత్రం కూడా వినియోగించుకోవాలి. ఎందుకంటే మనకి దేవుడి యొక్క దేహాన్ని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు చూద్దాం. 1 కొరింథీయుల పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం. తొందరగా 20వ వచనం. ఇక్కడ ఎవరు రాయబడుతుంది, ఎవరు తెలియపరిచాడు, విలువ పెట్టి కొనబడి ఉన్నారు కనుక మీ యొక్క దేహంతో ఏం చేయమన్నాడు, దేవుణ్ణి మహిమపరచాలి. అందుకని యొక్క దేహంతో మనం ఏం చేయాలి, దేవుని మహిమపరచాలి. ఎందుకంటే ఈ యొక్క దేహము ఎవరి సొత్తు, ఇది దేవుని యొక్క సొత్తు. ఏం చేయాలి, ఈ యొక్క దేహం ఎవరి సొత్తు, దేవుని యొక్క సొత్తు. అందుకని ఇక్కడ ఈ యొక్క అవయవములు ఎలాగ ఉండాలో అలాగే ఉండడానికి మనము ఈ యొక్క అవయవాలను మనం ఏం చేయాలి, పురుకొల్పించాలి. అంతేకాని ఈ యొక్క అవయవాల్ని వేటి పడితే ఆటి కోసం ఈ యొక్క అవయవాల్ని వినియోగించుకోవడం. చివరిగా ఈ యొక్క అవయవాలను మనము ఎలా సిద్ధపరచుకోవాలో అనే ఒక విషయాన్ని మీకు తెలియపరిచి ఈ యొక్క అంశాన్ని గుర్తు చేస్తాను. చివరిగా మన చూసినట్లయితే చివరిగా చూసినట్లయితే రోమీయుల పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. ఇక్కడ ఏమో రాయబడింది, కాబట్టి శరీర దురాశలకు లోపడుకున్నట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును వేలనీయుకుడి అన్నాడు సాలమ. ఇక్కడ చూసినట్లయితే రోమీయుల యొక్క ప్రభు సంఘానికి పౌలు గారు ఏం తెలియపరుస్తున్నాడు, కాబట్టి మీ యొక్క శరీర దురాశలకు లోబడినట్లు సావునకు లోనైన మీ శరీరమునకు పాపమును వేలనీయుకుడి అన్నాడు. ఇక్కడ శరీరం అంటే ఏంటి, శరీరంలోని ఎన్నో అవయవాలు ఇమిడి ఉన్నాయి. ఇందాక మనం చెప్పుకున్నాం, కన్ను, చేతులు, కాళ్ళు, పాదములు ఇవన్నీ కూడా ఇంట్లో ఇమిడి ఉన్నాయి. వీటి యొక్క అన్నిటి యొక్క కలయికే ఈ యొక్క శరీరం. అందుకని అన్నాడు, కాబట్టి ఈ యొక్క శరీరము దురాశలకు లోబడినట్లుగా సావునకు శరీరం లోనైన మీ యొక్క శరీరంలో పాపంలో వేలనీయుకుడి అంటున్నాడు. ఇంకేమన్నాడు 13వ వచనం, మరియు మీ యొక్క అవయవమును దుర్నీతులకు సాధనముగా పాపమునకు అప్పగింపకూడి అన్నాడు. చాలా మంది ఏం చేస్తున్నారు, ఈ యొక్క అవయవంలో ఏం చేస్తున్నారంటే దుర్నీతి అంటే నీతిగా, నీతి ఏంటి దుర్నీతి. ఆ యొక్క దుర్నీతికి ఏం చేస్తున్నారు, చాలా మంది ఈ యొక్క అవయవాన్ని సాధనంగా ఉపయోగిస్తూ ఉన్నారు. చాలా మంది ఏం చేస్తున్నారు, ఈ ఫోన్ వల్ల ప్రయోజనం ఉన్నది, ఈ ఫోన్ వల్ల ప్రమాదం కూడా ఉన్నది. చాలా మంది ఏం చేస్తున్నారు, ఈ కళ్ళతో చూడడానికి కూడా చూస్తూ ఉన్నారు. ఇంకా చేతులతో కూడా ఏం చేస్తారు, చేయడానికి కూడా చేస్తూ ఉన్నారు. కళ్ళతో ఇంకా శివుడితో ఏం చేస్తున్నారు, వినరాని వింటూ ఉన్నారు. కానీ ఇక్కడ మనకి ఈ యొక్క అంశం అనేది మనకి ఒక హెచ్చరిక చూపిస్తూ ఉన్నాం. మీ యొక్క అవయవమును ఎలా ఉండాలి అని ఈ యొక్క అంశం ద్వారా దేవుడు మనకి ఏం చేస్తున్నాడు, హెచ్చరికిస్తూ ఉన్నాడు. అందుకని యొక్క అవయవాలన్నీ కూడా ఎలాగ ఉండాలో ఆ రీతిగా మనం ఏం చేయాలి, ఈ యొక్క అవయవాలని మనకు అనుకూలంగా మలుచుకోవాలి. అలా అనుకూలంగా మలుచుకోవాలంటే దీని కేంద్రం ఏదైనది, ఏదైనా ఇది మన యొక్క మనసు. ఎందుకంటే ఈ యొక్క అవయవాలు చాలా ఉన్నాయి.
ఈ యొక్క అవయవాలన్నిటికి కూడా మెయిన్ ఏంటంటే మనసు. అందుకని ఈ యొక్క అవయవాలన్నిటి నువ్వు కంట్రోల్ చేసుకోవాలంటే ఎలా నువ్వు కంట్రోల్ చేసుకోవాలంటే నీ యొక్క మనసు. నీ మనసు ఎప్పుడైతే దేవుని ఆధీనంలో ఉంటుందో అప్పుడు నువ్వు దేవుని యొక్క ఆధీనంలో ఉండగలుగుతావు. నీ మనసు నీ యొక్క స్వాధీనంలో లేకపోతే నువ్వు నీ స్వాధీనంలో ఉండవు. అందుకని ఇప్పుడు వరకు నేను చెప్పాను, అవయవాలు చాలా వీటికి చెప్పాను. కన్ను కానిసి, ముక్కు కానిసి, పాదాలకు మొత్తాన్ని కూడా చెప్పాను. ఇవన్నీ కూడా ఈ యొక్క అవయవాలన్నీ కూడా ఎలా ఉండాలంటే అలా ఉంటాయి. అలా ఉండాలంటే నువ్వేం చేయాలి? నీ మనసు నీ యొక్క స్వాధీనంలోని ఉంచుకోవాలి. అలా నీ యొక్క మనసు నువ్వు స్వాధీనంలో ఉంచుకుంటే ఇవన్నీ నీ మాట ఉంటాయి. నీ మనసు నీ స్వాధీనంలో లేవనుకోండి, ఏం చేస్తాయి? చేతులు పాపం చేయడానికి పురుగులుపుతాయి, పాదాలు ఏం చేస్తాయి? పాపం కోసం పరిగెత్తుతాయి. ఎంతవరకు ఎంత ఆసక్తి మీ అందరూ కూడా